అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసులో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. మొత్తం 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. విరాళాల లెక్కింపు బాధ్యతను చూస్తోన్న అనుకల్ప మిశ్రాను కూడా అరెస్ట్ చేశారు. అయోధ్య రామాలయ ట్రస్ట్ లో సంపూర్ణ ప్రక్షాళన చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అయోధ్య ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ త్వరలో పదవికి రాజీనామా చేయబోతున్నారు. ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రాను కూడా పదవి నుంచి తొలగిస్తారు. అయోధ్య విరాళాల కేసులో సిట్ బృందం దర్యాప్తు కొనసాగుతోంది. ట్రస్ట్ ఆదాయం, ఖర్చు, విరాళాలు, బ్యాంక్ అకౌంట్లు, భూ లావాదేవీలు, ఆస్తుల వివరాలను చంపత్ రాయ్ చెప్పడం లేదని సిట్ అధికారులు అంటున్నారు. చంపత్ రాయ్ పై తీవ్ర ఆరోపణలు చేసింది విశ్వ సింధీ సేవా సంఘం. తాము చంపత్ రాయ్ కి 200 కిలోల వెండి ఇచ్చినట్లు సింధీ సంఘం చెప్పింది. తాము విరాళంగా ఇచ్చిన వెండికి రసీదు ఇవ్వలేదని, ఆ వెండిని ఎలా ఉపయోగించారో అన్నది కూడా చంపత్ రాయ్ చెప్పలేదని సింధీ సంఘం ఆరోపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇకపై విరాళాల లెక్కింపును కూడా పారదర్శకంగా నిర్వహించబోతున్నారు. డిజిటల్ రికార్డులను కూడా పక్కాగా నిర్వహించబోతున్నారు. లెక్కింపు సిబ్బందికి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ను ఉపయోగించకుండా నిషేధం విధించబోతున్నారు. అంతేకాకుండా విరాళాల లెక్కింపు సిబ్బందిని పూర్తిగా మార్చేస్తున్నారు. విరాళాల లెక్కింపు సిబ్బందికి ప్రత్యేక డ్రెస్ కోడ్ అమలు చేస్తారు. వాళ్ల దుస్తులకు జేబులుండవు. ట్రస్ట్ లో సంస్కరణలపై ఇప్పటికే సిట్ ప్రాథమిక నివేదికను అందించింది. విరాళాల లెక్కింపు వ్యవహారంలో అతి త్వరలో ఎఫ్ఐఆర్ నమోదు చేయబోతున్నారు. శుక్రవారం నుంచి అయోధ్య ట్రస్ట్ లో 2వ విడత సిట్ విచారణ కొనసాగుతుంది.